పక్కల్లోకి రావద్దు. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సినివల్ తెలుగు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే డ్రాగన్ గ్లిమ్స్ బ్రేక్ డౌన్. డ్రాగన్ గ్లిమ్స్ ఫుల్గా చూస్తే ఇది నార్మల్ టీజర్ కాదు, కంప్లీట్ వరల్డ్ సెటప్ ప్లస్ క్యారెక్టర్ ఎలివేషన్ ప్లస్ పొలిటికల్ క్రైమ్ యూనివర్స్ ఇంట్రొడక్షన్. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టైప్కో స్టైల్లో మాసివ్ స్కేల్ బిల్డ్ చేశారు. ఓపెనింగ్ వరల్డ్ బిల్డింగ్. ఈ గ్లిమ్ స్టార్టింగ్ లో వరల్డ్ బిల్డింగ్ గురించి అయితే స్టార్ట్ చేశారు. గ్లిమ్ స్టార్ట్ లో నరేషన్ ఏముందంటే ఇండియా ఇండిపెండెన్స్ పీరియడ్ గురించి, గోల్డెన్ ట్రయాంగిల్, పిపిఎం ట్రేడ్, ఇల్లీగల్ ఎంపైర్ అని సెట్ చేశారు. ఈ మూవీ బ్యాక్ డ్రాప్ ఏముందంటే డ్రగ్స్ స్మగ్లింగ్, ఇంటర్నేషనల్ గ్యాంగ్స్, పొలిటికల్ పవర్ స్ట్రగుల్స్ మీద ఉంటుంది. గ్లిమ్ చూసుకున్నట్టయితే విజువల్స్ ఇంటెన్షనల్ గా డార్క్ గా ఉన్నాయి. కేజీఎఫ్ సలార్ వైబ్ క్రియేట్ చేయడానికి. ఎన్టీఆర్ ఎంట్రీకి లూగర్ అనే పేరు పెట్టారు. ఎన్టీఆర్కి లూగర్ అని అసైన్ ఇన్ చీఫ్ ఆఫ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అని రివీల్ చేశారు. మీనింగ్ ఏంటంటే ఎన్టీఆర్ ఒక గ్యాంగ్స్టరే కాదు, అతను ఒక వెపన్, ఒక ఎంటైర్ ఎంపైర్కి ఎగ్జిక్యూషన్ మషిన్ లాంటోడు. లూగర్ అనేది ఒక గ్రేట్ పిస్టల్ నేమ్ అని కూడా అంటారు. ఎంట్రీ షాట్లో చూసుకున్నట్టయితే మనకి స్మోక్, ఫైర్, బాడీస్, మౌంటైన్ టాప్ విజువల్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ ఫియర్ ఔరా క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. స్టోరీ థీమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఈ కంట్రోల్ ఓవర్ ఎంపీఎం ఎంపైర్ గురించి. పాసిబుల్ ఫ్యాక్షన్స్ ఏంటంటే ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, ఇండియన్ నార్కిస్టిక్ బ్యూరో, రివైల్ గ్యాంగ్స్, పొలిటికల్ లీడర్స్. అందుకే టీజర్లో చాలా క్యారెక్టర్స్ క్విక్గా చూపించారు. ఈ టీజర్ లాస్ట్ చూసుకున్నట్టయితే అనిల్ కపూర్ రివీల్. లాస్ట్లో అనిల్ కపూర్ రివీల్ ఇంపార్టెంట్ రోల్ని అయితే ప్లే చేస్తున్నారని అర్థమైంది. రఘువీర్ క్యారెక్టర్ని అయితే ప్లే చేస్తున్నారు, చీఫ్ ఆఫ్ నార్కోటిక్స్ బ్యూరో. ఈ అనిల్ కపూర్ మీనింగ్ ఏంటంటే అతని క్యారెక్టర్ మీనింగ్ ప్రాబబుల్గా అతనైతే ఎన్టీఆర్కి ఆపోజిట్ ఫోర్స్గా ఉంటాడు. ఎన్టీఆర్ వర్సెస్ సిస్టమ్ యాంగిల్ ఉంటుంది. క్యాట్ అండ్ మౌస్ కాన్ఫ్లిక్ట్ పాసిబిలిటీ ఎక్కువ. లాస్ట్ షాట్లో ఇంటెన్సిటీ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. ప్రశాంత్ స్టైల్ ఎలిమెంట్స్ గ్లిమ్స్లో క్లియర్గా కనిపించిన ట్రేడ్ మార్క్స్ ఏంటంటే స్లో మోషన్ ఎలివేషన్స్, హ్యూజ్ ఆర్మీస్, వాయిస్ ఓవర్ నరేషన్, డార్క్ కలర్ గ్రేడింగ్, ఫైర్ ప్లస్ స్మోక్ విజువల్స్, లాట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మైథిక్ హీరో ప్రెజెంటేషన్. ఫ్యాన్స్ కొంతమంది హైప్ అయ్యారు, కొంతమంది సలార్, కేజీఎఫ్ టెంప్లెట్ రిపీట్ అని క్రిటిసైజ్ చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ కొట్టింది ఎవరంటే రవి బస్రూర్. మెయిన్ స్ట్రెంగ్స్ ఏంటంటే వార్ డ్రమ్స్, ట్రైబల్ చాంటింగ్ ఫీలింగ్, రైజింగ్ టెన్షన్, మెటాలిక్ పెర్స్యూషన్. స్కోర్ వల్ల విజువల్స్కి వెయిట్ పెరుగుతుంది. రెడిట్ ఎక్స్లో కూడా మ్యూజిక్ని చాలా ప్రేస్ చేస్తారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ఏంటంటే హిడెన్ మీనింగ్ ఆఫ్ డ్రాగన్. డ్రాగన్ సింబాలికల్గా రిప్రజెంట్ చేయొచ్చు, అంటే అన్స్టాపబుల్ డిస్ట్రక్షన్, ఫియర్డ్ రూరల్, మైథికల్ పవర్, గ్రీడ్, ఫైర్, వైలెన్స్. పాసిబుల్ మెటాఫర్ ఏంటంటే ఇంటర్ క్యారెక్టర్ అదంతలా అదే ఒక మాన్స్టర్ సిస్టమ్ని క్రియేట్ చేయబోతుందని చెప్పొచ్చు. మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయేది ఏంటంటే టెక్నికల్ బ్రేక్డౌన్. సినిమాటోగ్రఫీ. ఈ సినిమాటోగ్రఫీలో మనం ఈ గ్లిమ్స్ చూసుకున్నట్టయితే వైట్ ఫ్రేమ్స్, డస్ట్ హెవీ అట్మాస్ఫియర్, ఆరెంజ్ బ్లాక్ ప్లేట్స్ అండ్ వాల్ లైక్ కంపోజిషన్. ఈ ఎడిటింగ్ చూసుకున్నట్టయితే ఈ గ్లిమ్స్లో ఫాస్ట్ కట్స్, పాజ్ మిక్స్ చేసి టెన్షన్ బిల్డ్ చేశారు. అండ్ ప్రొడక్షన్ డిజైన్ ఏంటంటే 1960s క్రిమినల్ అండర్వరల్డ్ని గ్రాండ్ స్కేల్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ గ్లిమ్స్లో గెస్ట్ పాజిటివిటీస్ ఏంటంటే వరల్డ్ బిల్డింగ్, ఎంటైర్ స్క్రీన్ ప్రెసెన్స్, బీజిఎం, స్కేల్, అట్మాస్ఫియర్, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్. నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే ఈ గ్లిమ్స్ అనేవి జస్ట్ ఒక పర్పస్ లాంటివి, స్టోరీ రివీల్ అనేది కాదు, యూనివర్స్ ఎస్టాబ్లిష్ చేయడం అంతే. ప్రశాంత్ నీల్ బేసికల్లీ చెప్పింది దిస్ ఇస్ నాట్ వన్ మ్యాన్ స్టోరీ, దిస్ ఇస్ ఎ వైలెంట్ వరల్డ్. అండ్ ఎన్టీఆర్ని ఆల్మోస్ట్ మెథలాజికల్ మాస్ బీస్ట్లో ప్రజెంట్ చేశారు. ఇఫ్ స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ ఉంటే ఇది పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లెవెల్కి వెళ్ళవచ్చు. అండ్ మనమైతే ఇప్పటికైతే వీడియో ఏం చేసేద్దాం. మన నెక్స్ట్ వీడియోలో షార్ట్ బై షార్ట్ మనం గ్లిమ్స్ని అయితే బ్రేక్ డౌన్ చేసేద్దాం. సీ యూ మరి ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినివల్ తెలుగు.